ఓకే. ఆ దాడిలో మీరు సక్సెస్ అయ్యారనుకుంటున్నారా? ఫెయిల్ అయింది అనుకుంటున్నారా? సక్సెస్ అయినాము ఫస్ట్, కానీ తర్వాత ఫెయిల్ అయినాం. దాని మీద సమీక్ష జరుపుకున్నారా? జరిపి ఎక్కడ? మన నల్గొండలో జరిపినాం. ఎవరు దానికి వచ్చారు అప్పుడు? మాధవన్ వచ్చాను. ఏమంటారు ఆయన? అదే మనం తీసుకున్న యాక్షన్ సక్సెస్ అయినాము, కానీ టిట్యూడ్ కాడ మనం ఫెయిల్ అయినాము. కాకపోతే పోలీస్ పార్టీలకు ఉన్నటువంటి వాళ్ళ నిఘాలో మనం అంచనా కరెక్ట్ వేయలేకపోయినాం అని జరిగింది. మన పార్టీ తప్పు జరిగింది. ఓకే. దాని తర్వాత ఇంకా మీకు బాగా డ్యామేజ్ జరిగింది. యాక్షన్ చేశారు, ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ లాగా అయిపోయింది. రైట్. దాని తర్వాత మరి ఇంకొక దాడి ఎక్కడ ఉంది? దీనికి ప్రతికూలంగా ఇంకోటి చేద్దాం అనుకున్నాము. ఎక్కడ? మాధురెడ్డి జరిగింది కదా. మాధవరెడ్డి గారు. అందులో మీరున్నారా? మేము లేము. మేము లేము. మాధవరెడ్డి గారిది ఎలా జరిగి ఉండొచ్చు అంటే? యాక్షన్ టీం అంతే. ఇది పార్టీ ఇప్పుడు మాధురెడ్డి హోంమంత్రి అనే అది కాదు కదా. యాక్షన్ చేయాలనుకుంటే వాళ్ళు ఎవరన్నా కానీ పార్టీ పద్ధతిలో పార్టీ చేస్తే వాళ్ళు అట్లా చంద్రబాబు మీద చేయదు అల్పిట్లో. కానీ గుట్ట నుంచి వస్తున్నప్పుడు మాధవరెడ్డి గారు గట్కేశ్వర దగ్గర ఫ్లైఓవర్ ఎక్కుతారు, ఆ కార్ని ఎవరు దానికి అబ్జర్వ్ చేసి ఉండొచ్చు మీకున్న దీంట్లో? ఎవరు చేస్తుంటారన్నా దానికి ఆ టీంకి ఎవరైతే ఎంగేజ్ చేసారో వాళ్ళే ఉంటారు అందులో. ఈ సంఘటన జరిగిన ఎన్ని రోజులు మీకు తెలిసింది? ఇది మాధవరెడ్డి గారిది జరిగిన తర్వాత మేము బయట ఉన్నాం. అప్పటికి ఉన్నారా? వచ్చేసినాం. మేము మాధురెడ్డి గారు ఉంటే సరెండర్ అయినా. ఇది అయినాక ఎమ్మటే. సార్ వేరే వాళ్ళ ఎక్స్చేంజ్ ఏంటండి? వీళ్ళ ఎక్స్చేంజ్ ఏంటంటే అప్పుడు రవీంద్ర రెడ్డి సారు మా మీద డిఎస్పీ గారు కదా, ఎక్కడ మమ్మల్ని కోలుకొని ఇస్తున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో మాకు వీరవెల్లి మీద మాకు అవకాశం ఉంది. ఎందుకంటే వీళ్ళు వస్తారు మధ్యాహ్నం నుంచి అట్లా ఇక్కడ ఎవరు రారు కదా అనుకొని జంగలు కట్టిడు పోయి వచ్చేది వాళ్ళు. ఆ టైం మాకు దొరుకుతుంది, దీని మీద అటాక్ చేయాలి, తుపాకులు దొరుకుతాయి మనకు అనేసి మేము దాని మీద దాడి చేసినాం. డాక్టర్ల మీద దాడి చేసినాం. ఏం జరిగింది అప్పుడు? చేసినాం. కౌంటర్ వాళ్ళు వెళ్ళిపోయారు. దాడి చేస్తే తుపాకు సీజ్ చేసుకుని అలా క్లెమర్ మీద పెట్టినాం. అది పేల్చేద్దాం అనేసి అక్కడ వైర్ పెట్టేసి పోతే రవీందర్ రెడ్డి సార్ డిఎస్పీ గారు వచ్చి మీరు ఎవరు పోవద్దు, లైట్ ఆన్ చేయొద్దు అని చెప్పేసాను. ఆన్ చేస్తే బ్లాస్ట్ అవుతుంది. కాబట్టి సార్కున్న పరిజ్ఞానంతో సార్ ఇవన్నీ చేస్తారు వీళ్ళు అనేసి ఆలోచనతో పోయి జాగ్రత్త తీసుకొని ఆ వైర్ తీసేసినాకనే లైట్ వేసాను, లేకపోతే బ్లాస్ట్ అవుతుండే. ఓకే. అంటే మీకు అప్పట్లో బాగా టఫ్ ఉన్న ఆఫీసర్స్ ఎవరండి? రవీందర్ రెడ్డి సారు, మధ్యపల్లి శ్రీనివాస్ నాయుడు సారు, కృష్ణకిషోర్ అచ్చంపేట డిఎస్పీ గారు, వీళ్ళు. కృష్ణకిషోర్ గారు అప్పుడు అచ్చంపేట ఎప్పుడు కాదు కదా? ఇప్పుడు ఉన్నాడు సార్. ఇప్పుడు చేస్తుండు. ఆయన అప్పుడు ఎక్కడ? గుట్టలో చేసిండు, నాంపిల్ల చేసిండు, చాలా చేసిండు ఆయన కూడా. ఆయన ఏ విధంగా మీకు ఎదురుపడేవారు సార్? బయటకు వచ్చినాక పరిచయం సార్ వీళ్ళందరూ. అక్కడ లోపల సార్ వీళ్ళందరూ మా మీద బాగా దాడులు చేయడం లేదు సార్. బయటకు వచ్చినాక మాకు సపోర్ట్ చేసిరు వీళ్ళందరూ. పార్టీలో మీరు గుట్ట బ్లాస్టింగ్ అప్పుడు కానీ తర్వాత నయ్యం ఎప్పుడు ఎదురుపడలేదా? పడ్డాడు సార్. ఎక్కడ? మామూలుగా అతను కలిసి మేము పనిచేసినాం స్టార్టింగ్లో పార్టీలో, జైలు పోకముందుకు. జైలు పోయినాక అతను ఏదైతే ఒక స్టెప్ తీసుకుండో సార్, ఆ స్టెప్ తీసుకున్నాక మాకు సంబంధాలు లేవు. మేము అతనితో పోలేదు, పెట్టుకోలేదు. ఆఫీసర్స్ మాకు దగ్గర అయ్యారు. నేను సరెండర్ అయినాక బాగా సపోర్ట్ చేశారు మాకు. అసలు మీరు ఎందుకు అండ ఆయనతో ఎందుకు, మీకు అవసరం లేదు అని చెప్పారు. అంటే అంతకుముందు కలిసి పనిచేశారు? పనిచేసినాం సార్. ఏమేమి చేశారు? మామూలుగా అతను కూడా అరెస్ట్ అయిన కంటే ముందు, అతను అరెస్ట్ కాక ముందుకు ఉంటే ఏరియాకి దళకమంట అవుతుండే. కాబట్టి అన్న విజయ్ కుమార్ రెడ్డి ఉస్నాబాద్ భువనగిరిలో ఎన్కౌంటర్ అయితే దానికి ఎవడు వీడు ఇన్ఫార్మర్ ఎవడు పట్టించును అనేసి అతని మీద అన్న పోయి అటాక్ చేస్తామని పోయి అరెస్ట్ అయ్యాను. ఇక అతను అప్పటి నుంచి జైలు జీవితం గడిపిండు. తర్వాత ఆయన వచ్చినాక మాకు సంబంధం లేవు, ఇక మాకు లేవు. ఎన్ని సంవత్సరాలు ఉన్నారు పార్టీలో మీరు? నేను 16 సంవత్సరాలు ఉన్నాను సార్. 16 సంవత్సరాలు యాక్షన్ టీమ్ ఉన్నారు? అవును సార్. దళ కమాండర్ కాలేదా? అయినా సార్. ఎక్కడ కమాండర్ అయినా, నల్లమల్ల అయినా, ఇక్కడ అయినాం సార్. ఇక్కడ చేసి మరి ఎందుకు బయటకు వచ్చారు? అంటే నల్లమల్లలో బాగా ఏమవుతుందంటే సార్, మలేరియా బాగా అటాక్ అవుతుంది సార్. నల్లమల్లలో మీకు బాగా టఫ్ ఉన్న ఆఫీసర్ ఎవరు? టఫ్ ఉన్న ఆఫీసర్ అంటే మాకు అప్పుడు ఆఫీసర్ ఎవరైతే మాకు తెలియదు సార్. అప్పుడు నాకు తెలియదు ఆఫీసర్. కృష్ణప్రసాద్ గారు టాపిక్ మీకు తెలుసా? నాకు తెలుసు సార్. ఐపీఎస్ ఆఫీసర్. తెలియదు సార్. సార్ బయటకు వచ్చినాక మాకు ఈసార్లే తెలుసు. ఓకే. మా నల్లమల్లలో ఉన్నప్పుడు మలేరియా వచ్చిందా? అవును సార్. మలేరియా వచ్చింది.
బాగా మేము ఫుల్ ఎక్సర్సైజ్ చేసేది సార్. ఎంత 3 గంటలు ఎక్కినా గుట్ట 4 గంటలు ఎక్కినా ఎక్సర్సైజ్ విషయంలో కాంప్రమైజ్ కాకపోయేది మేము. ఎందుకంటే ప్రతి యాక్షన్లో మేము టీం ఉండేది కదా సార్. ఫుల్ ఎక్సర్సైజ్ చేసి తర్వాత మలేరియా అటాక్ అయింది, ఇబ్బంది అయింది కొంచెం. చూపించారు పార్టీ, ట్రీట్మెంట్ చేయించారు, అయినా సెట్ కాలేదు. తప్పని పరిస్థితిలో నేను ఇంట్లో ఉండి ఎందుకు నా వల్ల నష్టం జరుగుతుంది, అంత నేను అనుకున్నట్టుగా చేయలేకపోతున్నా పార్టీకి అనే ఆలోచనతో బయటకు రాను. అంటే పార్టీకి చెప్పే వచ్చారా? నేను చెప్పలేదు సార్. ఎందుకు? వాస్తవానికి నన్ను సిటీ కమిటీ, అప్పుడు కమిటీ ఉండే ఇక్కడ, సిటీ కమిటీ మీద డిప్రెషన్ పెరిగింది. ఈ కమిటీని కొంచెం నిర్లక్ష్యం చేస్తే వీళ్ళంతా ఎన్కౌంటర్ అవుతుంది. సిటీ కమిటీ వాళ్ళని తీసుకుని రా అని చెప్పారు. నేను తీసుకొని పోతే ఫస్ట్ ఏపీకి పోతే నన్ను చూసి భయపడ్డారు. ఎవరు? మా సిటీ కమిటీ వాళ్ళు. పోలీసు అనుకున్నాను నేను. మళ్ళీ పోయి నాకు ఎవరైతే పంపిరో బాధ్యుని అతను అడిగినాను, అన్న ఇట్లా నన్ను చూస్తూ దూరం అవుతారు అన్న అంటే, మళ్ళీ ఇంకొక ఏపీటీ ఉంటుంది. ఆ ఏపీటీ కడిగి వాళ్ళ కోడ్ అలాగుంటే నాకు కూడా అలాగ ఉంటుంది. కోడ్ని గుర్తుపట్టుకొని దగ్గర పోయింది. అన్న ఇట్లా సంగతి అని నేనే టచ్ చేసాను. నేను ఏ బస్సు ఎక్కితే మీరు ఆ బస్సు ఎక్కండి నన్ను తీసుకొని పోయినాను. దేవరకొండ పోయినాము. దేవరకొండ నుండి మళ్ళీ అక్కడ శ్రీశైలం వటవర్లపల్లి ఇక్కడ దిగాలి. అక్కడ దిగి ఫారెస్ట్కి వెళ్ళిపోయాం. అది పరిస్థితి. దానికి మీరు బయటికి రావడానికి తేడా ఏంటి? పార్టీకి చెప్పకుండా ఎందుకు వచ్చారు? తర్వాత వచ్చిన క్రమంలో వీళ్ళని పంపించినాయి కదా, మళ్ళీ నాకు ఇక్కడి నుంచి బయట పంపిస్తాను. పార్టీ పంపిస్తున్న క్రమంలో నాకు అప్పటికీ ఆరోగ్యం దెబ్బతిన్నది. నాకు ఇంకా పార్టీలో ఉండాలని ఆలోచన లేదు. నన్ను ఫోన్ చేస్తలేరు వీళ్ళు. చెప్పినా వద్దన్నా అంటారు, నువ్వు బాగా హార్డ్ వర్క్ చేస్తావు, పార్టీకి నమ్మకస్తునివి, నువ్వు వెళ్ళొద్దు అని చెప్పిండు మాధవన్న. తప్పని పరిస్థితి నేను వచ్చినాను. పార్టీ ఒక పని మీద పంపిస్తే పార్టీ పని పోకుండా నేను ఇంటికి వచ్చినాను. అప్పటికి నేను సరెండర్ అయినా. రామనారాయణ ఎస్పీ గారు ఉండే, జిల్లా ఎస్పీ నల్గొండ. రామనారాయణ గారు ఏం చేసిండంటే నన్ను ఎక్స్పోజ్ చేస్తలేడు. మా కామ్రేడ్ బయట పోయిండు పని మీద, హైదరాబాద్లో అరెస్ట్ చేశారు, ఇతను కోర్టు ఆధారపరచండి అని మేకల దామోదర్ రెడ్డి రీజనల్ కమిటీ కార్యదర్శి ఉండే, ఎర్రనరెడ్డి సంతోష్ రెడ్డి, మేకల దామోదర్ రెడ్డి అప్పుడు అక్కడ పని మీద వచ్చిండ్రు. ఆ టైంలో ఈ కామ్రేడ్ని అరెస్ట్ చేశారు అని చౌటుప్ప దగ్గర కొయిలగూడెం టెలిఫోన్ ఎక్స్చేంజ్, కొలగొండ రైల్వే స్టేషన్ని సేమ్ టైంలో బ్లాస్ట్ చేశారు. ఈ బ్లాస్ట్ చేసినాక నన్ను తెలంగాణ సరనాన్ని ఎక్స్పోజ్ చేశారు. కానీ మీరు పోలీస్ ఇన్ఫార్మ్గా మారారు కాబట్టి పార్టీ మీ పక్కన పెట్టిందని ఒక ఆరోపణ, వాస్తవం అంటారు సార్? నేను ఇన్ఫార్మర్గా ఇవ్వబట్టి పార్టీ కూడా కొంత నష్టం జరిగింది సార్. ఇన్ఫార్మర్గా ఎందుకు అవుతాం సార్? ఇన్ఫార్మర్గా కావాలనుకుంటే ఎక్కడో ఇక్కడ హైదరాబాద్లో వచ్చి కోట్లు భూములు చేసుకొని విలాసం గడుపుతాం సార్. నేను అట్లా చేయలే కదా. సరెండర్ అయ్యి వచ్చినాక నాకు చిన్నప్పటి సంది పారా పట్టడానికి రాదు, గుడ్డల పట్టడానికి రాదు, ఏది రాదు. నేను వచ్చి ట్రాక్టర్ పని చేసినాను, కాలువ దుబ్బ పోయినా, ఒరిసేరు కొయ్య పోయినా. మీరు చెప్తుంది బయటకు వచ్చిన తర్వాత. అవును. కానీ పార్టీ మీకు పక్కన పెట్టడానికి ప్రధాన కారణం పోలీస్ ఇన్ఫార్మ్గా అయ్యారు. అయిన తర్వాత పార్టీకి నష్టం జరిగింది. 2-3 అరెస్టులు, 2 ఎన్కౌంటర్కి మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ అనేది అప్పుడు ఒక ఆరోపణ. పార్టీ మీద అసలు లేదు సార్. పార్టీ నన్ను అసలు అనుకోలేదు, అట్లా అనుకోలేదు. ఎందుకంటే పార్టీ తెలుసు. ఎందుకు ఇంత బలమైన ఆరోపణ మీ మీద వచ్చింది? తర్వాత వచ్చింది. నేను సెంట్రల్ కమిటీ ఉన్నా కూడా నేను ఆ ఫారెస్ట్ నుంచి 4 days 5 days బయటికి పోయి వచ్చేంత వరకు కూడా వాళ్ళు షెల్టర్ మారకపోయేది. నా మీద అంత నమ్మకం పార్టీకి. మామూలుగా మైదాన ప్రాంతంలో ఒక బాయికాడ దళం ఉంటే అందులోకి ఒక మనిషిని బయట పంపిస్తే షెల్టర్ చేంజ్ చేస్తారు. కానీ నేను అక్కడ ఉన్నా కూడా నేను బయటకు పోయి వచ్చేంత వరకు కూడా వాళ్ళు షెల్టర్ చేంజ్ చెప్పేది. అంత నమ్మకం నా మీద. పని కాడ నా ఏ టాస్క్ చెప్పిన టాస్క్ ఎక్కడ ఫెయిల్ కాకుండా జాగ్రత్త తీసుకొని చేసినాను. ఎక్కడ నా వల్ల పార్టీకి నష్టం జరగలేదు. మరి ఎందుకు అంత బలమైన ఆరోపణ మీ మీదకి వచ్చింది? బయటకు వచ్చినాక ఏమైందంటే ఈ ఆఫీసర్స్ ఉండు కదా, రవీంద్ర రెడ్డి సారు, మధ్యపల్లి శ్రీనివాస్ నాయుడు, కృష్ణకిషోర్ సార్, వీళ్ళందరూ నాకు దగ్గర అయ్యారు. ఎందుకు దగ్గర అయ్యారు? పెళ్లి చేసుకున్నా, వచ్చినాక పెళ్లి చేసుకున్నా, పిల్లలు కాలే, నన్ను బాగా ఇబ్బంది పెడుతురు. ఒక రోజు ఇంట్లో ఉండమన్నా తీసుకుపోయి బాగా టార్చర్ పెడుతురు పోలీసులు. ఎవరు? డిపార్ట్మెంట్ వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతురు. వీళ్ళు ఏం చేసినాను, పిలిపించారు దళం. చాలాసార్లు ఇంటికి వచ్చారు, మీ ఇద్దరు కలిసి రండి, బారాబాత్ ఇద్దరు రండి పార్టీలకు. అన్న వద్దన్న, నేను రానన్నా. ఇంత చేసినాం. ఇప్పుడున్నంత ఫస్ట్ ఉన్నంత
సెకండ్ నా మీద ఉండదన్న. ఏ ఒక్క చిన్న ఇన్సిడెంట్ జరిగినా ఎక్కడదంతా ఒక కోణం నా మీద కూడా ఆలోచిస్తుండ్రు. అవును. కాబట్టి నేను రాను, ఇంకా నా బతుకు నేను బతాను, పార్టీకి నష్టం చెయ్య అని చెప్పిన. అట్టెట్టుంటుందన్న, నువ్వు రావాలని రా, ఏం కాదు, అక్కని తీసుకొని రా అన్న. మాధవన్న, శ్యామల వెంకటేశ్వర్లు, మల్లన్న ఇద్దరు వచ్చారు. నేను రానన్నా. సరే రాకుండామే కానీ మాకేమైనా సపోర్ట్ చేయి, కొంచెం నీ పరిధిలో ఏమైనా అవకాశం ఉంటాను చేస్తా అన్నాను. అన్నా కానీ ఎప్పుడు పోలేదు అతను. డిపార్ట్మెంట్ ఏమనుకుంటారు అంటే, నువ్వు ఖచ్చితంగా వీనికి ఇంకా సంబంధాలు ఉన్నాయి వానికి, ఇంకా వారు పోలేదు. ఎందుకంటే మాకు సరైన ఇన్ఫర్మేషన్ ఇవ్వలేవాడు. ఎందుకంటే స్టేట్ సెంట్రల్ కమిటీకి సంబంధించిన కొరియర్ కొన్ని సంబంధాలు నాకు ఉన్నాయి. ప్రతి దాంట్లో నేను తిరిగిన, ఇప్పుడు ఎర్రమిడి సంతోష్ రెడ్డి గోపన్న ఉండే కదా సార్, ఆయన ప్రతి ఏపీటీ నేనే పెట్టుకుని వచ్చేది, మేకదాం నుండి నేనే పెట్టుకొచ్చేది, మాధవన నేనే పెట్టుకుని వచ్చేది, తిరిగేది బయట. కాబట్టి ఇది వాళ్ళ డిపార్ట్మెంట్ తెలుసు, ఈ ఇన్ఫర్మేషన్ మాకు ఇస్తలేడు అనేసి నన్ను బాగా ఇబ్బంది పెట్టారు. ఆ టైంలో కొద్ది రోజులకు మళ్ళీ దళం వచ్చింది ఊళ్ళకు. వచ్చి నన్ను 3 గంటల రాత్రి తీసుకొని పోయారు ఇంటికి. పోయినాక మార్నింగ్ ఏం చేశారు, ఊరు అవతల ఒక 2 కిలోమీటర్ల దూరంలో ఒక తెట్టె కూడా ఉంటుంది, ఇక్కడ మూటకుంటలు. ఆ ఊరు బావి కాడ షెల్టర్, అది తీసుకుపోయి ఆడ ఉన్నాం. మార్నింగ్ నేను వెళ్ళిపోతాను అంటే పంపిస్తుంది అన్నారు. అట్లా అట్లా అనుకుంటే ఏం చేసినా దళం ఏం చేసిందంటే, పత్తి సేను వేస్తారు కదా, ఈ పత్తి సేను మీద కొనడము అమ్మడం బాగుంటుంది మా దగ్గర, దీని మీద ఒక కమిటీ ఇద్దాం, ఈ కమిటీ ఇద్దాం అనేసి ఆ ముగ్గురిని ఒక పిలిపియాలన్నారు. ఒక అతను శేషయ్య పంతులు అని ఉంటుండే, సిపిఐ రంగారెడ్డి ఉంటుండే, బాల యాదగిరి అంటుండే. ఈ ముగ్గురిని తీసుకెళ్ళి ఒక కమిటీ ఇద్దాం, ఇదే జిల్లా మొత్తం చేస్తుంది మన పార్టీ ఆధ్వర్యంలో, వాళ్ళు తీసుకొని రా అన్న అని చెప్పి తీసుకొస్తాను అన్న. అప్పటికి మాకు మధ్యాహ్నం 2 అవుతుంది. నేను బయటికి వెళ్దామన్న టైంకు పోలీసు వాళ్ళు లైన్గా వస్తారు. సెంటర్ చూసి అన్న వాళ్ళకి లైన్గా వస్తారు ఎవరన్నా వాళ్ళని నేను మళ్ళన్న శ్యామల వెంకటేశ్వర్లు లేచి చూసినాం. చూసేసరికి పోలీసు వాళ్ళు వస్తారు. వాళ్ళకి కవర్ లేదు, మాకు కవర్ ఉంది, దళం ఉన్న కాడ కవర్ ఉంది. వాళ్ళు అటు పొలాలు ఇటు పొలాలు మధ్య దారి, మేము కొడితే వాళ్ళ పార్టీ ఇరిగిపోతుంది. కానీ మేమేమనుకున్నామంటే, మన దళం ఇక్కడ అప్పటికే ముందు చాడ అనే విలేజ్ ఉంటుంది, అక్కడ ఉండరని ఎక్స్పోజ్ అయ్యింది. అక్కడ పోతే ఇక్కడ వస్తుంది, ఇక్కడ వస్తుంది, మూడోకొండకు వస్తుంది అనేసి ఇట్లా ఉండదేమో, పోలీస్ పార్టీ చాలా వచ్చేటట్టుని అనే ఆలోచనతో అన్న ఇక్కడ ఏం డిస్టర్బ్ చేయొద్దన్న, ఈ ఊరు మనకు చాలా సపోర్ట్ చేసింది, భవిష్యత్తులో కూడా సపోర్ట్ చేస్తుంది, మనం ఇక్కడ ఏం చేయొద్దన్న, వెళ్ళిపోదాం పా అన్న అని చెప్పేసి అంటే, సరే లేవే అనేసి. అక్కడ ఒక అక్క, ఆమె హెల్త్ బాగాలేదు, దళం మెంబరే, హెల్త్ బాగాలేదు, విజయ అక్క అని ఉంటుండే. ఇంకా ఆమె సిక్ అయింది, సివిల్ డ్రెస్లో ఉన్నది. వెంబడి అక్క నువ్వు జల్దీ డ్రెస్ వేసుకో అని చెప్పేసి అంటే వేసుకున్నాను. కిట్ బ్యాగులు తీసుకున్నాం. నేను కూడా అందులో ఒక అతను బయట పోయిండు పని మీద, దళం మెంబర్ బయట పోయిండు. ఆయన కిట్ బ్యాగ్ ఆయన వేపన్ ఉంటాయి కదా, నేను సివిల్లో పోయినా, స్లిప్పర్స్ వేసుకొని పోయినా దళం కాడికి. తప్పని పరిస్థితులు అప్పుడు మటుకనే బయట పడాలి, తర్వాత లెక్క ఎట్లా అట్లా చూసుకుంటాం అనేసి వెళ్ళిపోయినాం. అప్పుడు మళ్ళీ నన్న వెపన్ వేసుకోను అంటారు, మళ్ళీ బ్యాగ్ వేసుకున్నాం, కిట్ బ్యాగ్, వెపన్ తీసుకున్నాం. మేము ఆ షెల్టర్ నుంచి ఒక 1/2 కిలోమీటర్ డిస్టెన్స్ వెళ్ళిపోయాము. పోలీస్ పట్టాలకు వచ్చారు, చూసారు, మేము పోతున్నాం, మా మీద ఫైర్ చేశారు. వాళ్ళకు మాకు ఫైరింగ్ దాదాపు 3 గంటలు జరిగింది. అందులో విజయక్క పడిపోయింది. ఆమె ఈ హైదరాబాద్లో తిరిగిన ఆమె, గ్రామీణ ప్రాంతంలో మైదాన ప్రాంతం తిరగడానికి ఆమె అయితే లేదు కాబట్టి పడిపోతుంది. అవును, నేను మళ్ళీ ఎత్తుకున్నాను. ప్రజలందరూ చూస్తారు, అరే నిన్న మన ఇంటికాడ ఉన్నాడు, పక్క పండు ఉండు, ఊళ్ళో తిరుగుతుండు, మళ్ళీ ఇలా దళంతో పాటు ఏంది ఆమెను ఎత్తుకొని పోతుండేదని ప్రజలందరూ చూసి, బిడ్డ 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 అమ్మ మీరు మనం మందలేయకండి, ఇప్పుడు ఏమనుకోరు, పోలీసు వాళ్ళు వస్తారు అని చెప్పుకుంటే వెళ్ళిపోయినాం. వెళ్ళి మాకు నష్టం కదా, వాళ్ళకి నష్టం కాదు. వెళ్ళిపోయి దగ్గర షెల్టర్ తీసుకున్నాం. చెట్టు ఎక్కి అబ్జర్వ్ చేస్తున్నాం, పోలీస్ పార్టీ తిరుగుతూ ఉన్నాయి. మళ్ళీ మాకు ఎక్కడైతే అటాక్ చేసారో అదే అటాక్ కొంచెం డిస్టెన్స్లో రోడ్ క్రాస్ అయ్యి వెళ్ళిపోయినాం. వెళ్ళిపోయి తుర్కపల్లి ఏరియాలో ఉన్నాం. అక్కడ షెల్టర్ తీసుకున్నాం. అక్కడి నుంచి మళ్ళీ వీళ్ళు వెంబటి నేను రాచకొండ కలిసినాం. అక్కడి నుంచి దేవరకొండ పోయినాం. దేవరకొండ అక్కడ పోయినాక అని చెప్పేసిన, అన్న వద్దన్న ఇక నేను వెళ్ళిపోతాను, అన్నని చంపేస్తారు పోలీసు వాళ్ళు, నువ్వు ఎక్కడైనా వెళ్ళిపో, దూరం అనే వెళ్ళిపో, కాకపోతే నేను దూరం వెళ్ళిపోతాను, నేను పార్టీకైతే నష్టం చేయాలి, జరిగింది ఏదో జరిగింది, నాది నేను ఉంటాను, నువ్వు ఓవే నువ్వు పోయినా నేను చంపేస్తారు పోలీసు వాళ్ళు,
సరే చూస్తానా వాళ్ళ చంపుతారా చంపుతా చచ్చిపోతా నేనైతే నష్టం చేయాలి అనేసి చెప్పేసి వెళ్ళేసి వచ్చిన.